దేశవ్యాప్తంగా ఇప్పుడో పేరు మారుమోగిపోతోంది. ఎవరి వ్యక్తి అని గూగుల్ తల్లిని అడిగినా సరిగ్గా వివరాలు చెప్పడం లేదు. రతన్ టాటా వీలునామాలో ఉన్న ఈ పేరు అటు టాటా ఫ్యామిలీ కూడా అంతు చిక్కడం లేదు. వ్యాపార దిగ్గజం వీలునామా ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఇంతకు దివంగత రతన్ టాటా రహస్య స్నేహితుడు ఎవరు? ఆయన కోసం సెపరేట్ గా వీలునామాలో రతన్ టాటా ఏం రాశారు? అసలు అజ్ఞాత వ్యక్తికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏంటి? దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా వీలునామా సంచలనాలకు కేరఫ్ గా మారింది. వీలునామా ఓపెన్ చేస్తే ఓ పేరు టాటా కుటుంబ సభ్యులనే కాదు యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రతన్ టాటా మిగిలిన ఆస్తుల్లో 1/3 వంతు ట్రావెల్ సెక్టారుల్లోనే ఎంటర్ప్రెన్యూర్ మోహన్ దత్తాకు చెందాలని వీలునామాలో రాసింది. ఇప్పుడు ఈ అంశంపైనే దేశవ్యాప్తంగా డీప్ డిస్కషన్ జరుగుతోంది. రతన్ టాటా వీలునామా ప్రకారం రెసిడ్యువల్ అసెట్స్ అంటే వీలునామా ప్రకారం ఆస్తులన్నీ వారసులకు పంచిన తర్వాత ఫైనల్ ఎక్స్పెన్సులు చెల్లించేశాకే మిగిలిన ఆస్తులని అర్థం. ఈ మిగిలిన ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తం ఆస్తులు మోహన్ దత్తాకు ఇవ్వాలన్నది రతన్ టాటా వీలునామా సారాంశం. ఇప్పుడు ఈ మోహన్ దత్తా ఎవరన్న దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. రతన్ టాటాతో మోహన్ దత్తాకు ఉన్న అనుబంధం పెద్దగా తెలియదు. అయితే అతడు చాలా సంవత్సరాలుగా టాటాకు నమ్మకమైన అసోసియేట్ గా ఉన్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అతని కుటుంబానికి గతంలో 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసెస్ తో విలీనమైన స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఈ విలీనానికి ముందు దత్తా అతని కుటుంబం స్టాలియన్ లో 80% వాటా కలిగి ఉంది. టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20% వాటాను హోల్డ్ చేస్తుండేది. దత్తా గతంలో థామస్ కుక్ కి అనుబంధంగా ఉన్న టీసీ ట్రావెల్ సర్వీసెస్ లో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. మోహన్ 2024 అక్టోబర్లో జరిగిన టాటా అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. అయితే ఆ సమయంలో ఎవరికి పెద్దగా దత్తా తెలియదు. అయితే అదే సందర్భంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటాతో 60 సంవత్సరాల స్నేహం ఉందని వెల్లడించారు. తాను రతన్ టాటాను మొదటిసారి 24 సంవత్సరాల వయసులో కలిశానని, తన అభివృద్ధికి రతన్ చాలా సహాయపడ్డారని తెలిపారు. మోహన్ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. రతన్ టాటా వీలునామా ప్రకారం రతన్ టాటా ఎస్టేట్ లో 1/3 వంతు మోహన్ కు ఇవ్వాలి. 3వ వంతు అంటే 500 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన 2 భాగాలు రతన్ టాటా ఇద్దరు సోదరీమణులకు వెళ్తాయి. ఆ వీలునామాలో రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా, అతని పిల్లల పేర్లు లేవని తెలుస్తుంది. అయితే హైకోర్టు ధృవీకరించిన తర్వాతే వీలునామాను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియకు కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రతన్ టాటా మరణానికి ముందు రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు టాటా సన్స్ లో నేరుగా 0.83% వాటా ఉంది. ఇది సుమారు 8,000 కోట్లు ఉంటుంది. వివిధ స్టార్టప్లలో వాటాలు, R&D అసోసియేట్స్ లో 186 కోట్ల పెట్టుబడులు, పెయింటింగ్స్ తో సహా ఖరీదైన ఆర్ట్ వర్క్ తో పాటు లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ వద్ద వాల్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే రతన్ టాటా మొత్తం నికర విలువ ఇంకా అస్పష్టంగా ఉందని తెలుస్తోంది.